ప్రాబ్లం ఉన్నోడే సొల్యూషన్ వెతుక్కుంటాడు. అలా వెతుక్కున్న క్రమంలో నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. కొంచెం లావైపోతున్నాను. లావ్ అంటే నల్లగా అయిపోతున్నాను అని బాగా తెలిసినప్పుడు నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉందని తెలిసింది 7 ఇయర్స్ బ్యాక్. సో, ఆ థైరాయిడ్ ఉన్నప్పుడు నేను ఇంకా డైరెక్ట్‌గా వెళ్ళాను. హాస్పిటల్‌కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకున్నాను. నాకు 100 ఎంజీ ఇచ్చారు అప్పుడు. బట్ ఇప్పుడు నేను కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఒక మేడంది కనబడింది. నేను ఆ రివ్యూస్ అన్నీ చూసుకొని ఆవిడని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. అండ్ ఆవిడిచ్చిన డైట్ ఫాలో అయ్యాక ఈ ఒక 45 డేస్కేమో నార్మల్ 25 ఎంజీకి యూజ్ చేసుకునేలాగా చేశారు. వచ్చింది, ఆ రిజల్ట్ వచ్చిందనమాట. అయితే రెగ్యులర్గా కంటిన్యూస్గా ఆమె చెప్పినట్టు చేశాను. ఎమ్మటే డెసిషన్ మార్చుకొని కష్టంగా ఉన్నా చేశాను. ఎవరైతే బాధపడుతున్నారో థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉంది, గర్భసంచులు నీటి ఒడుగులు ఉన్నాయి అని ఇట్లాంటివి ఏవైతే చెప్తున్నారో అట్ ది సేమ్ టైం ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో వాళ్ళ బాధలు అంతా ఇంత కాదు, పిల్లలు పుట్టాలని ఆ హాస్పిటల్స్ ఈ హాస్పిటల్స్ అని తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్సే మనకి కామన్ ప్రాబ్లం అయినప్పుడు సో అస్సలు వాళ్ళు ఇచ్చే ఇంగ్లీష్ మందులను అసలు వాడకూడదు. అవి మనకు ఆల్రెడీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది, అందుకని ఇవి అయింది. ఓకే, యూట్రస్లో ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం వల్లే మనకి పీరియడ్ రావట్లేదు. అట్లాంటిది మళ్ళీ అదే ఆ హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేయడం కోసం అవి టాబ్లెట్స్ ఇస్తారు. అవి వచ్చి వీటిని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ వచ్చినట్టే ఉంటుంది, బట్ అది లాంగ్ టైం వర్కౌట్ అవ్వదు. సో పెళ్ళి కాని అమ్మాయిలైనా పెళ్ళైన అమ్మాయిలైనా సరే కొన్ని రోజులు ఆగైనా మీరు ఇట్లాంటి డైట్ ప్రిఫర్ చేశారు అంటే మీరు పెళ్ళైన వాళ్ళు హెల్తీ బేబీస్కి రీచ్ అవుతారు. పెళ్ళి కాని వాళ్ళకి ఈజీగా మనకి మంచిగా పీరియడ్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను చెప్పాలి అనుకుంది ఏంటి అంటే పీసీఓడి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఒక మంచి వరం లాగా పనిచేసేది ఏంటంటే మనకి ఉండే అండాలు ఏవైతే ఉంటాయో ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉండే ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఉంటాయి. బట్ ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. సో అట్లా తగ్గిపోతూ ఉండే క్రమంలో మనకి మధ్యలో ఎప్పుడైనా ఇరెగ్యులర్ పీరియడ్స్ అయినప్పుడు అప్పుడు ఒక ఎగ్ మనకి సేఫ్ అయిపోయింది అనమాట. అంటే ప్రతి మంత్కి ఒక ఎగ్ అనేది రిలీజ్ అయింది. సో ఆ మంత్ పీరియడ్ రాకపోవడం వల్ల ఆగిపోయింది కాబట్టి ఆ మంత్ రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ సేఫ్ అనమాట. సో పిల్లల కోసం అది సేఫ్గా ఉంటుంది అని ఒక బ్యాంక్లో పెట్టుకున్నట్టు ఒకటి ఉండేది. సో అది మనకి ప్లస్సే కానీ మైనస్ ఏం కాదు. బట్ అమ్మాయిలుగా మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రావడం ఇంపార్టెంట్. అందులోనూ పెళ్ళైన వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్, బికాజ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తారు కాబట్టి. బాగున్నారా? ఈ వీడియోలో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం వైట్స్. ఇందులో నేను తీసుకున్న కేర్ ఏదైతే ఉందో థైరాయిడ్కి, అదే పీసీఓడికి పీసీఓఎస్కి బరువు తగ్గడానికి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇదే హెల్ప్ అవుతుంది. బికాస్ వీళ్ళందరికీ కామన్ ప్రాబ్లం ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఈ పీరియడ్స్ని మనం రెగ్యులర్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన డైట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ మన అన్నిటిని మార్చుకోవడానికి ఇదన్నమాట. సో ఎంటైర్ మీరు వీడియో మొత్తం చూస్తే మీకు మొత్తం అర్థమైంది. సో ఫస్ట్ పీరియడ్స్ మనకి ఎందుకు వస్తాయి, ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని, పీరియడ్ సైకిల్ అంతటినీ కొంచెం చెప్తాను. ఆ తర్వాత డైట్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటారు అనే దాని గురించి చెప్తాను, ఏం తినాలి అనే దాని గురించి చెప్తా. ఆ తర్వాత మీరు నాకు చెప్పండి వీక్ ప్లాన్స్ చేద్దామా వద్దా అనేది. ఓకే, చెప్పాలి. పీరియడ్ సైకిల్ నార్మల్గా ఎన్ని డేస్కి వస్తుంది అంటే ఏ ఏజ్లో అయినా స్టార్ట్ అవ్వచ్చు, ఏదో ఒక ఏజ్లో మనకి ఎండ్ అయిపోయింది. ఈ మధ్యలో రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళకి ఎంత ఏజ్ అయితే మధ్యలో ఈ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందో ప్రతిసారి మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అది ముసలోళ్ళ కుర్రోళ్ళ ఏ ఏజ్ అనేది సంబంధం లేదు. ఇది వదిలేసైంది. పీరియడ్స్ వస్తున్నాయి అంటే మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మన బాడీలో యాక్టివ్గా ఉంది అని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఆ రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి
ఎగ్ స్పర్మ్ని కలిస్తే, స్పర్మ్ వచ్చేసి ఎగ్ని కలిస్తేనేమో అది సక్సెస్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చింది, సక్సెస్ కాకపోతే డ్రాప్ అయిపోయి మనకి పీరియడ్ లాగా వచ్చింది అనమాట. ఇది అవ్వాలి అంటే పెళ్ళి కాని వాళ్ళకి ఇది అవ్వదు, పెళ్ళి అయిన వాళ్ళకి ఏదో రోజు అవుతుంది. కాబట్టి ఇఫ్ అది సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ అవ్వని వాళ్ళకి పీరియడ్ వచ్చింది. ఓకేనా? సో బట్ ఇక్కడ మనకి కొన్ని హార్మోన్స్ అలాగే ఈ అంతా సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వజైనా, యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? వీటి ఈ మధ్యలో జరిగే అంత సిస్టమ్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. అంటే మనకి పీరియడ్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఆగిపోతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే? అండ్ ఇరెగ్యులర్ పీరియడ్ అయినప్పుడు మనకి పీసీఓడి లాగే ఎలా మారుతుంది అనేది కూడా ఇప్పుడే చెప్తాను. ఓకే? సో మనకి పీరియడ్ నార్మల్గా పీరియడ్ 28 డేస్కి, అంటే వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ 28 డేస్కో 30 డేస్కో మళ్ళీ నెల అయ్యేలోపు వచ్చింది అని అనుకుందాం. బట్ కొంతమందికి అపోహ ఉంటుంది, లేట్ 30 డేస్ తర్వాత రాలేదంటే అది మళ్ళీ రావట్లేదు ఇరెగ్యులర్ పీరియడ్స్ అని. కాదు, నార్మల్గా ఒకసారి పీరియడ్ వచ్చిన తర్వాత మళ్ళీ 21 డేస్ నుంచి 35 డేస్ లోపు ఈ మధ్య కాలంలో ఎప్పుడు పీరియడ్ వచ్చినా కూడా అది నార్మల్. ఓకే? ఇఫ్ 35 డేస్ తర్వాత కూడా రావట్లేదు, అదే కంటిన్యూ అవుతుందంటే అది అబ్నార్మల్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ పీరియడ్ నుంచి మళ్ళీ పీరియడ్ వచ్చేలోపు మధ్యలో జరిగే సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే? ఇప్పుడు ఏమైందంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, యూట్రస్ ఉంటుంది, వాజినల్ ఉంటుంది. ఓకేనా? ఇందులో యూట్రస్ పని ఏంటి, ఈ ట్యూబ్స్ పని ఏంటి, ఇది అంతా ఏంటనేది చెప్తా. కొంచెం సైన్స్ పరంగా ఉంటుంది, నాకు అంత అంటే 80% గుర్తున్న వరకు చెప్తాను, బట్ మీకు అర్థం అవ్వచ్చు. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో మనకి ఎగ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఇందులో ఎగ్స్ చాలా ఉంటాయి, లక్షలు ఉంటాయి. బట్ ఎన్నున్నా సరే అది మంత్లో ఒక్కటే పెరిగి, కొంచెం ఎగ్ అనేది కొంచెం పెరిగి సైజు మంత్లో ఓవల్యూషన్ టైంలో, అంటే ఏదో మంత్లో ఒక 15 ఓవల్యూషన్ టైం అంటే మనకి పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి 12th డే ఆర్ 14th డే నుంచి 25th డే వరకు ఉండే మధ్యలో పీరియడ్ని ఓవల్యూషన్ టైం అంటాం. ఈ మధ్యలో టైంలో ఏదో ఒక రోజు ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి ఒక ఎగ్ పెరిగి ఆ ట్యూబ్స్ నుంచి జర్నీ చేసి యూట్రస్కి వస్తుంది. యూట్రస్కి వచ్చినప్పుడు అక్కడ డ్రాప్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ ఉంటే దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి 2 హార్మోన్స్ ఉంటాయి అమ్మాయిలకి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అని చెప్పి. సో ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్స్ ఏం చేస్తాయి, 2 ఒకేసారి రావు. పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి 15 డేస్ వరకు ఒక హార్మోన్ ఉంటుంది. ఆ 15th డే నుంచి మళ్ళీ పీరియడ్ వచ్చే వరకు ఇంకో హార్మోన్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఏమో ఒక హార్మోన్ వచ్చి ఈ యూట్రస్లో మొత్తం చుట్టూరు పల్చగా పరుచుకొని ఆ ఎగ్ రావడానికి వెయిట్ చేస్తూ అక్కడున్న చుట్టూరు, ఆ యూట్రస్ ఏదైతే చుట్టూరు ఉంటుందో దాన్ని హెల్దీగా ఉంచుతూ ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట. సో వన్స్ మనకి ఏదో ఒక రోజు ఈ 15 డేస్కి తర్వాత ఇంకొక ప్రొజెస్టరాన్, లైక్ ఏదో ఒక హార్మోన్ అనుకోండి, నాకు ఏ హార్మోన్ ఎప్పుడు వస్తుంది అనేది గుర్తులేదు. సో ఇంకో హార్మోన్ వచ్చి మళ్ళీ దాని పని అది చేస్తుంది. ఇప్పుడు హార్మోన్స్ పని ఏదైనా కావచ్చు, అది ప్రొటెక్టివ్, అంటే ఈ ఎగ్ని ప్రొటెక్ట్ చేయడానికే పనిచేస్తాయి. ఓకే? ఈ ఎగ్ ఏదో ఒక రోజు ఈ ఓవల్యూషన్ టైంలో వస్తుంది. అది రైట్ సైడ్ నుంచి వస్తుందా, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందా అనేది తెలియదు. ఒక మంత్ ఒక సైడ్ నుంచి వస్తే ఇంకో మంత్ ఇంకో సైడ్ నుంచి వస్తుంది. ఓకే? మంత్లో ఒకటే వస్తుంది. ఆ ఒకటే లైఫ్ టైం 24 అవర్స్. ఈ 24 అవర్స్లోనే మనకి స్పర్మ్ వచ్చి కలిసి యాక్టివ్ అయ్యి దాని పని అది చేసుకొని, అది స్పర్మ్ సక్సెస్ఫుల్గా ఎగ్ని బ్రేక్ చేసింది అంటే మనకి ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది. ఇఫ్ ఫామ్ అవ్వలేదు, స్పర్మ్ కరెక్ట్గా వర్క్ చేయలేదు అంటే మాత్రం అది ఫామ్ అవ్వదు. సో ఫామ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ పీరియడ్ సైకిల్ అనేది నార్మల్గా పీరియడ్ వచ్చేస్తుంది. సక్సెస్ అయితే పీరియడ్ ఆగిపోయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వాళ్ళ గురించి పక్కకు దోసేయండి, నాకు సంబంధం లేని విషయం, అది నాకు ఇంకా అవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ నా ప్రాబ్లం సొల్యూషన్ నేను వెతుక్కున్నప్పుడు జరిగిన ఇవి అంతా. సో ఇక్కడ మనకి నార్మల్ పీరియడ్ వచ్చేస్తుంది అనమాట. ఇది అక్కడ నార్మల్ పీరియడ్ ఎప్పుడైతే మళ్ళీ మన డేట్ టైం ఉంటుందో, పీరియడ్ టైము, ఆ టైంకి వచ్చేస్తే ప్రాబ్లం లేదు.
ఒకవేళ రాకుండా డేస్ గడిచిపోతూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పానే 35 డేస్ వరకు కూడా నార్మల్. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు కదా అది. ఆ 35 డేస్ తర్వాత కూడా లేట్ అయ్యింది. లేట్ అయ్యి ఏదో మళ్ళీ 10 రోజులు గడిచిన తర్వాత వచ్చింది. ఓకే. మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఏదైతే సిస్టమ్ అంతా చెప్పానో అదంతా మళ్ళీ జరిగిద్ది. ప్రతి నెల ఈ సిస్టమ్ మళ్ళీ జరుగుతానే ఉంటది. ఓకే. ఎవ్రీ మంత్ రిపీట్ అవుతానే ఉండిద్దనమాట. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఇదే జరిగిద్ది. మళ్ళీ ఒకవేళ ఇప్పట్లాగే కరెక్ట్ టైంకి వస్తే ఇబ్బంది లేదు. మళ్ళీ అదే 10 రోజులు, మళ్ళీ అదే 15 రోజులు లేట్ అవుతుందనుకోండి, అప్పుడు మీరు భయపడాలి. అలాంటప్పుడు లేట్ అయినప్పుడు ఈ సిస్టంలో ఏం జరిగిద్ది అనంటే, ఓకే, ఈ మధ్యలో జరిగే సిస్టమ్ ఏదైతే ఉందో యూట్రస్లో జరిగే ప్రాసెస్, అక్కడ మనకి కొన్ని మార్పులు అవుతాయి అన్నమాట. ఆ మార్పుల వల్లే మనకి ఏమంటారు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ లేదంటే నీటి బుడగలని కానీ అవన్నీ ఏర్పడతాయి. ఓకేనా? ఎందుకు ఏర్పడతాయి అంటే, ఇప్పుడు 2 హార్మోన్స్ ఉన్నాయా, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ వస్తుంది, అండ్ మధ్యలో ఒకసారి మధ్యలో నేనున్నా అని బుడంకాయలాగా ఎగ్గు కూడా వస్తుంది. అవునా? సో ఈ మూడే అక్కడే ఉండిపోతున్నాయి. ఓకే. ఎప్పుడైతే మనకి నార్మల్ పీరియడ్ టైము బ్రెయిన్ యూట్రస్కి చెప్తుందో, సో అప్పుడు అది డ్రాప్ అయిపోయి వస్తే ఆ 5 డేస్ పీరియడ్ లాగా అదే బ్లడ్ లాగా వస్తుంది, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ అది అక్కడ ఇరెగ్యులర్ పీరియడ్ అవ్వడం వల్ల ఆ ప్రాసెస్ అనేది జరగలేదు. ఓకే. రిపీట్ అవ్వడానికి అక్కడ అది ఆగిపోయింది, రాలేదు పీరియడ్. రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కడుంది? లేదు కదా. సో ఇది ఇక్కడ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్స్ అనేవి ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కడైతే ఆ యూట్రస్లో ఉండిపోయాయో అవి డ్రాప్ అవ్వలేదు, అక్కడే ఉన్నాయి. మనకు పీరియడ్ రాలేదు అంటే లోపలే ఉన్నాయి కదా. ఆ లోపలే ఉన్న ఈ హార్మోన్స్ ఏమవుతుందంటే, ఏదైతే యూట్రస్ ఆ షేప్లో ఉందో అక్కడ చుట్టూరు లోపల స్కిన్కి అంతా ప్రొటెక్టివ్ లేయర్ లాగా పరుచుకొని ఉంది కదా, ఆ ప్రొటెక్టివ్ లేయరే స్కిన్కి అతుక్కొని పోతుంది. పీరియడ్ రానప్పుడు, లేట్ అయినప్పుడు కొంచెం కొంచెంగా లోపలికి స్కిన్ లోపలికి ఒక వాల్ లాగా ఏర్పరచుకుంటాయి అన్నమాట. అవి అక్కడే ఉండిపోతాయి. సో అక్కడే ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే, అది ఇంకా గట్టిగా అయిపోతూ కొంచెం రోజు రోజుకి దాన్ని ప్రొటెక్టివ్ లేయర్ని ఇంకా గట్టిగా చేసుకుంటూ ఉంటుంది. సో ఈ క్రమంలో మనకి మళ్ళీ పీరియడ్ త్వరగా వస్తేనేమో ఓకే, ఆ బ్లడ్ మళ్ళీ అదే డ్రాప్ అవుతుంది, ఆ ప్రొటెక్టివ్ లేయరే మళ్ళీ డ్రాప్ అయ్యి వస్తూ ఉంటుంది అనమాట. అది ఆల్రెడీ కొంచెం గట్టిగా అయిపోయింది కదా, అందులో కొంచెం వచ్చేస్తుంది, కొంచెం అక్కడే ఉంటుంది. అవునా? అది ఇప్పుడు గట్టిగా ఉన్నది ప్రతిదీ రాలేదు కదమ్మా బయటికి, కొంచెమైనా అక్కడ డ్రాప్ అయి ఉండొచ్చు, అది స్కిన్కి అతుక్కొని పోయి ఉండొచ్చు. అది అలా అతుక్కొని పోయింది. మంత్ పీరియడ్ వచ్చినప్పుడు ఏదో ఒక రోజు డ్రాప్ అయ్యి వచ్చేస్తే ప్రాబ్లం లేదు. బట్ డ్రాప్ అవ్వకుండా ఆగిపోయిన ఆ కొంచెమే మనకి నీటి బుడగల్లాగా తయారయ్యి, మనకి డాక్టర్స్ స్కాన్ చేసినప్పుడు ఇక్కడ నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పేవి ఆ పలుకులే. ఆ ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేసే ఈ హార్మోన్సే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినప్పుడు ఇట్లాగా ఏర్పడతాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు అర్థమైందో లేదో నాకు తెలీదు, కొంచెం కామెంట్ చేయండి అర్థమైందా లేదా అని, లేకంటే నాకు తెలియదు కదా. సో ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఏర్పడతాయంటే, అది నార్మల్ పీరియడ్ సైకిల్ జరుగుతూ ఉంటే ఇవి ఉండవు. బట్ ఎప్పుడైతే పీరియడ్ ఆగిపోయిందో అప్పుడు ఈ హార్మోన్స్ అక్కడే ఉండిపోవడం వల్ల ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఇంకా గట్టిగా అయిపోయి స్కిన్లో అతుక్కొని పోయి ఉండడం వల్ల అది పీరియడ్ వచ్చినా సరే కొంచెం వచ్చి ఊడిపోతుంది, కొంచెం అక్కడే ఉండిపోతుంది. అలా ఉండిపోయినవే మనకి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. అందుకే పీరియడ్ అనేది రెగ్యులర్గా రావడం అవసరం అనేది. ఓకే. ఇప్పుడు అలా వచ్చింది కదా, అది కొంచెం పెద్దగా అలాగే ఉన్నాయా అంటే ఉండవు, పెద్దవి అవుతా ఉంటాయి. ఎప్పుడు పెద్దవి అవుతాయి అంటే పీరియడ్ రెగ్యులర్గా రానప్పుడు పెద్దవి అయిపోతాయి. ఓకేనా? సో ఇలా అయిపోయినవి వీటిని ఇట్లా అంటాం. వీటిని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే, అది మన లైఫ్ స్టైల్ని, మన ఫుడ్ని, మనం తీసుకునే ఎవ్రీథింగ్ ఏదైతే మన ఫుడ్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, మన అలవాట్ల వల్ల, మనకి ఉండే మానసిక పరిస్థితి వల్ల, మనకున్న అతిథి ఉంటుంది కదా అట్లాంటి వాటి వల్ల అంతా కూడా ఇది బాడీ అనేది మంచిగా వర్క్ చేయక అవి అట్లాగే ఉండిపోతాయి అన్నమాట. సో
వీటికి మనం ఇవన్నీ తగ్గాలి, అక్కడి నుంచి బయటికి రావాలి అండ్ ఆ లోపల యూట్రస్‌ని గూడా క్లీన్ చేసే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, అట్లాంటివన్నీ జాగ్రత్తగా మనం తీసుకోవాలి. అవేంటనేది ఇప్పుడు చెప్తాను. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి రెగ్యులర్‌గా రావడానికి మనం చాలా చేంజెస్ తీసుకోవాలి. సివియర్‌గా ఉండేవాళ్ళు, సో మీకెంత ఇదిలో ఉంది ఆ ప్రాబ్లము అనేది, అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే డైట్ ప్లాన్ ఇప్పుడు ఏం తినాలి అనే వరకే చెప్తాను, కానీ ప్రాపర్‌గా ఎలా తీసుకోవాలి అనేది మాత్రం నెక్స్ట్ వీడియోస్‌లో నేను వీక్ ప్లాన్ అంతా డే డే 1 ఎట్లా, డే 2 ఎలాగనే చెప్తా. ఓకే. బట్ ఏమేం చేంజ్ చేసుకోవాలి అనేది మాత్రం ఇప్పుడు చెప్తాను. ఎలాంటివి తీసుకోవాలి ఫుడ్స్ అనేవి అండ్ ఏం మార్చుకోవాలి మన లైఫ్ స్టైల్‌లో అనేవి మాత్రమే ఇందులో చెప్పబోతున్నా. ఓకేనా? అండ్ ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి. విషయానికొస్తే మనకి ఫిజికల్ యాక్టివిటీ ముఖ్యం అండ్ ఫుడ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం నిద్ర ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనం మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది. ఈ 4 విషయాలు మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఫుడ్ విషయానికి వస్తే ఇది పెద్ద ప్లాన్ కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం. ఫిజికల్ యాక్టివిటీస్ విషయానికి వస్తే నార్మల్గా మనం ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా, వంగుతున్నా, లేస్తున్నా, నడుస్తున్నా, ఎంత చేస్తున్నా సరే అవన్నీ లెక్కలోకి రావు. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే లైక్ మనం యోగాసనాలు కానీ లేదంటే వాకింగ్ కానీ చేయాల్సి వస్తుంది. వాకింగ్ విషయానికి వస్తే 10,000 స్టెప్స్ పర్ డే అంటే డే మొత్తంలో కాదు, ఆ హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్లోనో కంప్లీట్ చేయాలి. అది 1 or 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చినామంటే అయిపోతుంది. అది ఒక 1 అవర్ ప్రాసెస్ టైం తీసుకొని చేసుకుంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్, మార్నింగ్ చేస్తే బెటర్, బట్ టైం లేనప్పుడు ఈవినింగ్ చేసుకోండి అంతే. ఇంకొక యోగాసనాలు అంటారా, మనకి పీరియడ్కి రావడానికి హెల్ప్ అయ్యే కొన్ని యోగాసనాలు ఉంటాయి. సో వాటిని నాకు పర్టికులర్గా ఇవి అని ఇప్పుడు గుర్తులేవు, ఎలా చేయాలో గుర్తుంది కానీ వాటి పేర్లు గుర్తులేవు. సో వాటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బట్ ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మీరు పీరియడ్ రావడానికి కావాల్సిన యోగాసనాలని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే వస్తాయి. ఓకే, వాటిని చూసి మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఎర్లీ మార్నింగే చేయాలి అవి. ఓకేనా? మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తానంటే కుదరదు. ఇఫ్ మీకు కుదరకపోతే ఏం చేయలేము, మీకు ఖాళీ ఉన్నప్పుడే చేసుకోండి. బట్ బాడీ మనకి ఏదైతేనేం యాక్టివ్గా ఉంటే చాలు అది. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఇదేంటి నిద్ర విషయానికి వచ్చేసరికి నైట్ టైము ఎర్లీగా పడుకొని మార్నింగ్ ఎర్లీగా లేవాల్సి ఉంటుంది. నిద్ర ఎట్లా మనం పోయినా సరే, ఏ టైంలో పడుకున్నా ఏ టైంలో లేచినా 8 అవర్స్ నిద్ర అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ ఈ 8 అవర్స్లో మనం డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవాలి. అంటే డిస్టర్బెన్స్ మీన్స్ మనకి ఇంట్లో ఏదో పరిస్థితి వల్ల డిస్టర్బెన్స్ అయితే ఇబ్బంది లేదు, అంటే బయట పరిస్థితులు. బట్ మైండ్లో ఏదో పెట్టుకొని అవే ఆలోచించుకుంటూ ఏదో రకరకాలుగా చేసుకుంటూ కలవరపడుతూ నిద్రపోకూడదు. నిద్రపోతే హాయిగా నిద్రపోవాలి అది. ఓకే. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి మానసిక పరిస్థితి, మన మెంటల్ స్ట్రెస్, మన ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల, ఇంకొక విషయం వల్ల ఏదైనా సరే మనకి మెంటల్గా ఏదైతే ప్రెషర్ పడుతుందో, మనం అతిగా ఆలోచిస్తుంటాం కదా లేడీస్ని, ఉన్నదానికి కూడా లేని దానికి కూడా ఓవర్ థింకింగ్ ఉంటుందిగా, దాన్ని తగ్గించుకోవాలి అంటే మీరు యోగాసనంలో కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేస్తే అవన్నీ రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. నిజం చెప్పనా, ఇవి ఫిజికల్ యాక్టివిటీ మీరు ఎప్పుడైతే యోగాసన అండ్ వాకింగ్ చేస్తారో, ఈ ఓవర్ థింకింగ్, ఆ తర్వాత నిద్ర సరిగా పట్టకపోవడం అనేవి తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయాలి, వాకింగ్ ఆర్ యోగాసనాస్. ఏమి యోగాసనాస్ తెలియట్లేదంటే బటర్ఫ్లై పోజ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇదేంటి సూర్య నమస్కారం అన్నా చెయ్యండి. ఓకే, అది కూడా ఒక 10 times చేయండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే, ఈ ఫుడ్ మనం ఒక రోజులో ఒక టైం ప్రకారం తినాల్సి వస్తుంది. ఆ టైంలో ఒక రోజు ఒకటి తింటే ఇంకొక రోజు ఇంకోటి తినాల్సి వస్తుంది. సో అందుకనే నేను వీక్ ప్లాన్ అనేది తర్వాత చెప్తాను అని చెప్పింది. సో నేను అది మీకు నా కాడ ఉంది ప్లాన్ అంతా, బట్ అది మీకు ఎగ్జాక్ట్గా ఇవ్వడానికి నాకు రైట్స్ లేవు. బికాజ్ ఆ ప్లాన్ మేడంది, నేను
క్రెడిట్ అంతా మేడంది కాబట్టి నేను ఇవ్వలేను. నేను ప్రిపేర్ చేసి నేను తింటున్నట్టుగా చెప్తాను. సో అప్పుడు అది వ్యాలిడ్. ఇంకా ఈ విషయానికి వస్తే ఫుడ్ ఎట్లా తినాలి అంటే, ఏం తినాలి అంటే, పూర్తిగా బయట ప్యాకెట్ ఫుడ్స్ అండ్ మనం తినే ఏవైతే ప్యాకెట్ ఫుడ్స్తో పాటు ఇవి ఉంటాయి కదా స్ట్రీట్ ఫుడ్స్, ఏందరా ఏదైతేనేం బయట తినే అన్నీ వదిలేయాలి, కూల్ డ్రింక్స్ వదిలేసేయాలి, ఈవెన్ ఫ్రూట్ జ్యూస్లు అయినా సరే ఐస్ తీసుకోకూడదు, షుగర్ తీసుకోకూడదు, ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, తినకూడదు అసలు. ఇంకా తినాల్సినవి ఏంటి అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఏంటి సీడ్స్. మనకి కొన్ని సీడ్స్ అవసరం ఉంది, పంకిన్ సీడ్స్, సెసమే సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకొకటి ఏదో ఉంది, అవి సీడ్స్, డ్రై నట్స్ ఇట్లాంటివి తీసుకోవాలి. ఆకుకూరలు, వెజిటబుల్స్, ఇంకా మనం తినేది కూడా ఫుడ్ నార్మల్ వైట్ రైస్లు, సోనా మసూరీలు, ఏంటి బిర్యానీ బాస్మతి రైస్ ఇవి కాదు. రైస్ విషయానికి వస్తే సామలు. మనకు ఉన్న ప్రాబ్లం ఏంటి, అది క్లియర్ అవ్వాలి అంటే సామలు అండ్ బ్రౌన్ రైస్ ఈ రెండే తినాలి. అది కూడా డే బై డే, రోజు తినకూడదు. అది కూడా ఓన్లీ మధ్యాహ్నం, మార్నింగ్ ఈవినింగ్ తినకూడదు. సో ఇట్లా ప్రాసెస్లో వెజిటబుల్స్ ఏవైనా తినచ్చు, ఫ్రూట్స్ ఏవైనా తినచ్చు. ఫ్రూట్స్ విషయానికి వస్తే ఓన్లీ ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు ఇగ్నోర్ చేయాల్సినవి ఏంటి అంటే జస్ట్ నువ్వులు అండ్ ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ విషయానికి వస్తే పప్పాయ అండ్ ఇంకోటి ఏంటిది పైనాపిల్. ఈ మూడింటిని ఇగ్నోర్ చేయాలి, మిగతా ఏవైనా తినచ్చు. ఓకే. అండ్ మళ్ళాంటి వాళ్ళు అయితే నాలాంటి సింగిల్ పీస్లు ఏవైనా తినచ్చు, అన్నీ తినచ్చు, ఎక్కువ కూడా తినచ్చు. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే అండ్ కొన్ని డ్రింక్స్ కూడా ఉన్నాయి. డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ కాదు నాయన, ఇవి డ్రింక్స్ విషయానికి వస్తే 2 డ్రింకులు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి లవంగాలతో మనం ఉడకబెట్టుకొని ఒక గ్లాస్ వాటర్లో కాచుకొని తాగాలి, ఇంకో రోజు వచ్చేసి దాల్చిన చెక్క కాచుకొని తాగాలన్నమాట. ఈ ప్రాసెస్లో మనం ఎంటైర్ డే మనకి ఎలా ఉండిద్ది అంటే డే మనకి 6కే స్టార్ట్ అయిపోయింది. 6కి లేచిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటాము, తర్వాత మన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చేసుకుంటాము, తర్వాత ఇదేంటి డేలో అసలు నిద్రపోకూడదు. ఆ తర్వాత 7:30కి ఈ డ్రింక్స్ చెప్పాను కదా 2, అది డే బై డే తాగాల్సి వస్తుంది. ఏ రోజు ఏదైనా తాగొచ్చు డ్రింక్. ఆ తర్వాత మనం ఫుడ్ బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేసరికి డ్రై నట్స్ తీసుకుంటాం. ఈ డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే బాదం పప్పు, బ్లాక్ రైజిన్స్ అని, ఎండు ద్రాక్ష, తెల్లది కాకుండా నల్లది ఉంటుంది. ఈ నల్లది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో కల్లా ఇదే బాగా హెల్ప్ అయ్యేది. ఇది మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ యూట్రస్లో మనకి ఆగిపోయిన చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్గా బయటికి వచ్చేలాగా, అన్నిటిని తుడుచుకొని బయటకు వచ్చేలాగా హెల్ప్ అయ్యేది అనమాట. యూట్రస్ని హెల్తీగా ఉంచింది. సో డ్రై ఫ్రూట్స్లో ఏదైనా మిస్ చేయండి కానీ దాన్ని మాత్రం మిస్ చేయొద్దు. సో బాదం పప్పు, ఇదేంటి బ్లాక్ రైజిన్స్ అండ్ అంజీరా, వాల్నట్స్, ఈ 4 ఓవర్ నైట్ నానబెట్టుకొని అవి కూడా లిమిటెడ్గానే తీసుకోవాలి. ఎంత పడితే అంత తీసుకోకూడదు, తక్కువ కూడా తీసుకోకూడదు, వాటిని తినాలి. ఇంకొకటి ఆ తర్వాత మధ్యలో 11:30 అట్లాంటి టైంలో ఒక ఫ్రూట్ తినాలి. ఏ ఫ్రూట్ అయినా పర్లేదు, బట్ ఫ్రూట్ అయితే ఖచ్చితంగా లోపలికి పోవాలి. ఆ తర్వాత లంచ్ విషయానికి వస్తే సామలు కానీ ఆ తర్వాత ఇదేంటిది బ్రౌన్ రైస్ కానీ మనం ఆ ఫుడ్ ఆ రైస్ తోటి ఎలాంటి వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. బిర్యానీలు చేసుకుంటారు, అట్లనే నాన్ వెజ్ కాదు. నాన్ వెజ్లో చికెన్ తినకూడదు, మీరు మటన్, సీ ఫుడ్ ఏదైనా తినొచ్చు, చికెన్ మాత్రం మనం తినకూడదు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ రైస్ తోటి మనం కర్రీ పేర్ చేసుకుంటాం కదా, ఆ కర్రీస్ ఏవైనా తినొచ్చు. బట్ క్వాంటిటీ విషయానికి వస్తే కర్రీ రైస్ ఎంత తింటామో కర్రీ అంత తినాలి. రైస్ ఇప్పుడు అంత బౌల్తో తీసుకున్నాం అనుకోండి, కర్రీ కూడా అంతే బౌల్తో తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో తినాలి. అండ్ ఇక్కడ మనం ఎక్కడ పెరుగు తినకూడదు, మజ్జిగ మాత్రమే తీసుకోవాలి. అండ్ డే మొత్తంలో మనం డే మొత్తం కాదు, డే అంతా 24 అవర్స్ కంప్లీట్ అయిపోయేలోపు మనం 4 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఆ 4 లీటర్స్లో మనం మధ్యలో ఏమైనా బీట్రూట్ జ్యూస్ అట్లాంటిది కానీ లేదంటే మజ్జిగ కానీ ఇంక్లూడ్. ఓకే, మజ్జిగ తీసుకున్నా కూడా ఓకే. మజ్జిగ మధ్యాహ్నం మాత్రమే తాగాలి, నైట్లు పొగుళ్ళు అట్లా తాగకూడదు.
1 గ్లాస్ అయితే ఖచ్చితంగా తాగాలి. పాలు కూడా తాగాల్సి వస్తది. కాకపోతే నైట్. సో, మధ్యాహ్నం విషయానికి వచ్చేసరికి అది. మీరు వెరైటీస్ ఏమైనా చేసుకోవచ్చబ్బా! ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే రైస్ ఐటెమ్ అదే అయ్యుండాలి. ఇంకొకటి 4:30 విషయానికొస్తే ఇక్కడ స్నాక్ ఐటెమ్ ఉండిద్ది. ఈ స్నాక్స్‌లో మనము ఏది పడితే అది తీసుకోవడానికి లేదు. అస్సలు నూనెలో చేసినవి ఏవి తినకూడదు. మనకి ఇక్కడ గింజలొస్తాయన్నమాట. మధ్యలో సీడ్స్ ఉన్నాయి గదా! మర్చిపోయాను. ఆ సీడ్స్‌ని 11:30 అప్పుడు ఒకసారి తింటాము. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తర్వాత తింటాము. సో, అవి సీడ్స్ అనేవి ఎట్లా చేసుకోవాలి, ఎలా తినాలి అనేది నేను డే బై డే చెప్తానులే. ఇప్పుడు కన్‌ఫ్యూజన్ చేస్తా మిమ్మల్ని. ఇక్కడ 4:30 విషయానికొస్తే ఇది సెపరేట్ ఒక రూట్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి లోపల ఈ పీరియడ్స్ సరిగా రావడానికి, మన హార్మోన్స్ కరెక్ట్‌గా పనిచేయడానికి ఈ స్నాక్ ఐటెమ్‌లో మనం శనగలు ఉంటాయి కదా! వాటిని ఉడకబెట్టుకొని తినాలి ఒకరోజు. ఇంకొక రోజు చిలగడ దుంపలు మనం అందులో కలర్స్ కూడా ఉంటాయి. వైట్ ఉంటది, పింక్ ఉంటది, అట్లా ఉంటాయి కదా! ఏవైనా సరే చిలగడ దుంపలు చిన్న చిన్నవి ఇంతింతవి ఒక సైజువి 2 తీసుకోవాల్సొస్తది. అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. చిలకడ దుంపలు రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడానికి ఎంత హెల్ప్ అవుతాయి అంటే లాంగ్ టర్మ్‌లో తీసుకున్నా సరే మనం. బట్ ఇట్ హెల్ప్స్ ఎ లాట్ అంతే. అదొకటి. ఇంకొకటేదో ఉంది. మర్చిపోయా. ఈ 2 డే బై డే 3 ఉంటాయి. వాటిని డే బై డే అట్లా తీసుకుంటూ పోవాలన్నమాట ఒక క్రమంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైట్ డిన్నర్ విషయానికొస్తే మనం రైస్ తినడానికి లేదు ఇక్కడ. కావాలనుకుంటే బొంబాయి రవ్వలతోటి ఉప్మా కిచిడి అట్లాంటివి చేసుకోవచ్చు ఒకరోజు. ఇంకొక రోజు వచ్చేసరికి డే బై డేలో ఇదేంటి చపాతీ తినాల్సి వస్తది. ఆ చపాతీ కూడా గోధుమ పిండితో అచ్చం గోధుమ పిండితో చేసింది కాదు. మల్టీగ్రెయిన్ ఆటా లాగా. అంటే లైక్ ఇప్పుడు మల్టీగ్రెయిన్ ఆటా అనేది అసలు అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది గూగుల్ చేసుకుంటే మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ వస్తాయి. వాటిని ఈక్వల్ పోర్షన్స్‌లో వేసుకొని మరబట్టించుకొనొచ్చి అది మీరు పిండి కొంచెం ఒక 2 చపాతీలు ఎక్కువ తినకూడదు. 2 చపాతీలే తినాలి. అందులో కూడా 2 చపాతీలకి తగ్గ క్వాంటిటీ కర్రీ తినాల్సి వస్తది. మీరు ఏ కర్రీ పులుసు తింటారా, వేపుడు తింటారా, ఏమైనా తినండి వాటెవర్ ఎక్కువ తినాలి. ఇట్లా మనం ఇది ఇంత కరెక్ట్‌గా ఉండాలా అంటే మనకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కరెక్ట్‌గానే ఉండాలి. అది అంతా ఒకేసారి మార్చుకోవాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ టైం తీసుకొని కొంచెంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ లైఫ్‌లోకి వెళ్ళిపోతే అప్పుడు మనకు అలవాటయిద్దనమాట. అండ్ ఈ డిన్నర్ టైంలోనే అది 7:30 కల్లా తినేసేయాలి. ఓకే. మధ్యాహ్నం 1:30కి తినాలి. మళ్ళీ 4:30కి తినాలి. తర్వాత 7:30కే తినేసేయాలి. ఆ తర్వాత 9 అప్పుడు ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోండి. ఒకరోజు ఒక ఫ్రూట్ తిన్నారనుకోండి. ఇంకొక రోజు పాలు ఒక టీ గ్లాస్ అంత పాలు తీసుకొని ఆ పాలల్లో పసుపు వేసుకొని తాగాలి. ఓకే. పసుపు వేసుకొని షుగర్ వేసుకోకూడదు మళ్ళా ఉత్తి పసుపు వేసుకొని తాగాలి. సో ఇట్లా ఉండిద్దనమాట డే రొటీన్ మన తిండి. సో ఈ తిండంతా ఎట్లా తినాలి, ఏ డే ఎట్లా తినాలి, ఎలా చేసుకోవాలి అనేది మీరు గనక కామెంట్లు చేసి హై మెజారిటీ ఉంటే అఫ్కోర్స్ నేను పెడదాం అనుకోని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నాకు కూడా అలవాటు అయింది కాబట్టి. సో ఈ వీడియో అయిపోయాక ఒక 1 వీక్ తర్వాత ఆ ప్లాన్ అనేది నేను స్టార్ట్ చేస్తా. ఓకే. ఈ 1 వీక్ టైంలో కొంతమంది ఎక్కువ మంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో ఈలోపు మీరు ఈ వీడియోని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షేర్ చేశారంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అనుకుంటే నాకు కామెంట్ చేసి అడుగుతారు. ఓకేనా. సో మేబీ నాకు తెలిసి ఇది ఎలా అనేది హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఉన్న వాళ్ళకి తెలుసు ఆ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయో. సో ఇది నేను చెప్పాలనుకుంది. అయితే ఇంకా డైట్ ప్లాన్ అనేది నెక్స్ట్ 1 వీక్ తర్వాత డే బై డే ఎట్లా చేసుకోవాలనేది చెప్తాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి ఏదో చెప్పాలనుకున్నాను అబ్బా, తన్నుకుంటుంది దాటి నుంచి లోపల. ఏం చెప్పాలనుకున్నానంటే అది అదే ఇప్పుడు మనకి పీరియడ్స్ అప్పుడు ఇరెగ్యులర్గా వచ్చినా సరే ఒక్కొక్కసారి ఏమైందంటే ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది. అది రేర్ కేసెస్లో జరిగిద్ది. బట్ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది పీరియడ్ లేనప్పుడు. ఇది ఎప్పుడైతే మనకి స్మెల్ బ్యాడ్గా ఉంటుందో, అలాగే కలర్ చేంజ్గా ఉంటుందో, అలాగే అట్లాంటప్పుడు మాత్రమే భయపడాలి.
పీరియడ్ విషయానికి వచ్చేసరికి గ్రీన్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ చేంజ్ అయ్యి బ్యాడ్ స్మెల్ వస్తుంటే అప్పుడు మీకు అర్థమైంది కదా, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. అండ్ ఇంకొక విషయం, వైట్ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఓవల్యూషన్ టైంలోనేమో థిక్గా కొంచెం స్టిక్ ఇట్లా ఉంటుంది అనమాట మంచిగా. ఎందుకంటే ఆ టైంలో మనకి ఏమంటారు ఇంటర్కోర్స్ బాగా జరగాలి, సాఫ్ట్గా జరిగిపోవడానికి అట్లా అయిద్దంట. అండ్ మిగతా టైంలో ముందు తర్వాత కొంచెం నార్మల్గా ఉంటుంది, ఆ టైంలో ఎక్కువగా ఉంటుందంట. సో అలా జరిగినప్పటికీ బట్ సమ్ టైమ్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ వజినా ప్లేస్లో ఏమవుతుందంటే ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు బరబర గీకేయకుండా దాన్ని పిచ్చి పిచ్చిగా చేయకుండా, సో దానికి ఏం చేస్తారంటే అస్సలు హ్యాండ్తో టచ్ చేయకూడదు. మోస్ట్లీ అలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మీరు ఎప్పటికప్పుడు ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా సరే మళ్ళీ దాన్ని డ్రైగా అంటే తడిచి ఉంటుంది కదా, అంతన అట్లా మీరు చేయకుండా కొంచెం డ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ పీరియడ్ అప్పుడు ఎట్లాగూ వెట్గానే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నీట్గా ఉంచుకోవడానికి చూసుకోండి. అండ్ యూట్రస్ అనేది మనకి ఎప్పటికప్పుడు వజినా ప్లేసు అదంతా కూడా దానంతట అదే నీట్గా చేసుకోవడానికి హెల్ప్ చేసుకుంటుంది. మనం ఏమి తోడక్కర్లేదు దాన్ని. ఓకే, ఎప్పటికప్పుడు దానంతట అదే చేసుకుంటుంది, మనం ఏం చేయక్కర్లా. మనం ఉంచుకోవాల్సిందల్లా కూడా పైన నీట్గా ఉంచుకోవాలి, ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా అండ్ వెట్గా లేకుండా డ్రైగా ఉంచుకునేలా చూసుకోవాలి. అండ్ ప్యాంటీస్ విషయానికి వస్తే నీట్గా కాటన్ ప్యాంటీస్ యూజ్ చేయండి. అండ్ ప్యాడ్స్ విషయానికి వస్తే కాటన్ బ్లెండ్ అయ్యేవి మాత్రమే తీసుకోండి. ఇప్పుడు సపోజ్ విస్పర్ ఉందనుకోండి, దానికి పైన ఒక లేయరు ఒక రఫ్ కాగితం లాగా ఉండేది, దాన్ని యూజ్ చేయొద్దు, సాఫ్ట్గా ఉండేది యూజ్ చేసుకోండి. చాలా ప్యాడ్స్ రకాలు ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి సాఫ్ట్గా ఉండేదే యూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇట్లాంటివన్నీ మీరు నార్మల్ లైఫ్లో హెల్ప్ఫుల్ అవుతాయి. అది నేను చెప్పాలనుకుంది, అదే మర్చిపోయా. ఓకే, ఇంతవరకు ఎవరు చూసుంటారులే, అయినా చూస్తుంటే మాత్రం మీకు హెల్పే. ఓకే, అయినో ఇన్ని రోజులకు ఒక మంచి వీడియో చేసిన, అబ్బా హ్యాపీనెస్. ఓకే మరి, బాయ్ బాయ్.